నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సువిశాల భారతావని, జనాభాలో రెండో స్థానం, 40% పైగా యువశక్తి, అనేక విశిష్టతలకు నెలవైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న మన ఆశలు మాత్రం నెరవేరడం లేదు. కోట్లాది మానవ వనరులతో తొణికిసలాడుతున్న ఉత్పత్తి రంగంలో అట్టడుగునే ఉన్నాం. భారత్లోని ఓ రాష్ట్రంతో సమానమైన దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఏళ్ల నుంచి పాతుకుపోయిన ఈ అవస్థను చెరిపేస్తూ భారత్ను అగ్రగామి దేశాల సరసను చేర్చేందుకు మోదీ సర్కార్ ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఎఫ్డీఐలతో సంస్కరణల పథంలో ఉత్పత్తి రంగాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. స్వయంగా ప్రధాని మోదీ విదేశాలు చుట్టేస్తూ పెట్టుబడులు ఆకర్షించే బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా సహా అగ్రరాజ్యాల వేదికలపై భారతీయతను ఘనంగా చాటిన మోదీ బ్రిటన్ నుంచి సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. విశ్వవేదికలపై భారత్ శక్తిని ఘనంగా చాటేందుకు సిద్ధమయ్యారు. నూతన బంధాలు, వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబళ్ల ఆకర్షణ, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు ఇవే లక్ష్యాలతో ప్రపంచం చుట్టేస్తున్న ప్రధాని మోదీ మరో కీలక పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆశ నిరాశల మధ్య సమతూకం తెచ్చేందుకు విశ్వవేదికలపై విశిష్ట పాత్రకు సిద్ధమయ్యారు. బ్రిటన్ నుంచి రష్యా వరకు సాగే ఈ పర్యటన ఆశలు, ఆకాంక్షలకే కాక వ్యూహాత్మకంగా ఎంతో కీలకం కానుంది. ముందుగా బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా 5 ఏళ్ల నాడు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ చేసిన బాసలకు ఇకనైనా వాస్తవ రూపం కల్పించమని కోరే దిశగా అడుగులు వేయనున్నారు. 18 నెలల కాలంలో మేక్ ఇన్ ఇండియా కోసం పెట్టుబళ్ల ఆకర్షణకు అనుకూలంగా మారిన సంస్కరణల భారతాన్ని ఆవిష్కరించనున్నారు. అన్నింటికీ మించి అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు ఆవశ్యకత బలంగా వ్యక్తం చేయనున్నారు. సుమారు దశాబ్దం తర్వాత బ్రిటన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ఈ దౌత్యయాత్రకు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత దృఢతరం అయ్యే దిశగా మోదీ అడుగులు పడనున్నాయి. రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం మెరుగుపర్చుకోవడం సహా పెట్టుబళ్ల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన సాగనుంది. రక్షణ ఉత్పత్తుల అంశం ఇరువురి మధ్య ప్రాధాన్యాంశంగా మారింది. రెండు పక్షాల మధ్య $1,500 కోట్ల విలువ చేసే పెట్టుబళ్లకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అభివృద్ధి భాగస్వామ్యం, రక్షణ, భద్రత, ఇంధన, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో కలిసి సాగే దిశగా మరిన్ని ఒప్పందాలు చోటు చేసుకోనున్నాయి. పైగా మోదీ అక్కడ అడుగుపెట్టడానికి కొద్దిసేపటి ముందే కామెరూన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఈ చారిత్రక అవకాశాన్ని ఉపయోగించుకుని $100 కోట్ల ఒప్పందాలకు బాటలు పరుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సిలికాన్ వ్యాలీలోలానే బ్రిటన్ దిగ్గజ సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులతోనూ సమావేశం కానున్న ప్రధాని భారత్లో తయారీ మంత్రం జపించనున్నారు. దేశంలో వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ మేక్ ఇన్ ఇండియాకు పెట్టుబడులతో రావాల్సిందిగా బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోలిహల్లో ఉన్న జాగ్వర్ ల్యాండ్ రోవర్ కర్మాగారం సందర్శించడమే కాక లండన్లోని మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పిస్తారు. కానీ ఇంగ్లాండ్ పాలకులు ఇక్కడ కొంత సంకట స్థితినే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా భారత్ వైపు అనాసక్తిగా ఉన్న వారి పెట్టుబడిదారులు, భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన వీసా నిబంధనలపై బ్రిటన్ ఒక స్పష్టతనివ్వాల్సుంటుంది. వీటన్నింటి మధ్య
మధ్యనే ఏ దేశంలో అడుగుపెట్టినా ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తోన్న మోదీ ఈసారి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. దౌత్య వ్యాపార భేటీలు కొనసాగిస్తూనే శుక్రవారం ఐరోపాలోనే అతిపెద్ద ఫుట్బాల్ మైదానమైన లండన్ వెంబ్లీలో ప్రసంగించనున్నారు. 125 కోట్ల మంది భారతీయుల సాక్షిగా 60,000 మంది భారత సంతతి పౌరులకు భరోసా కల్పించనున్నారు. 2 అద్భుత దేశాలు, ఒక దివ్యమైన భవిష్యత్తు అనే నినాదంతో ఐరోపా భారత ఫోరం ఈ సభ నిర్వహిస్తోంది. మోదీ ప్రసంగానికి ముందు భారత, బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ప్రధాని ప్రసంగం తర్వాత అద్భుతమైన బాణసంచా వెలుగులతో మైదానం పరిసరాలు కాంతులీనేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా హాజరవుతారని సమాచారం. బ్రిటన్ పర్యటనకు ఇంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందా అంటే, కాలానుగుణంగా 2 దేశాల సంబంధాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్టుబడుల పరంగా భారత సంతతి సమస్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకైతే ఇరుపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత్లో బ్రిటన్ 3వ అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. 2013-14లో దాదాపుగా 20.426 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి ప్రవహించాయి. యూకే నుంచి అత్యధికంగా ఎఫ్డీఐలు పొందుతున్న దేశాల్లో భారత్ 3వది. మరోవైపు భారత కంపెనీలు సైతం బ్రిటన్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. యూకేలో 700కు పైగా మన కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలా ఉభయ దేశాల మధ్య సమాన స్థాయిలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. 2 దేశాల మధ్య సమన్వయ సహకారాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. భారతీయ వాహన సంస్థలు యూకే వాహన పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వాహన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. చారిత్రక కారణాల వల్ల 2 దేశాల మధ్య రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటన్లోని విదేశీ విద్యార్థుల్లో 2వ అతిపెద్ద వర్గం భారతీయ విద్యార్థులే. భారతీయ సంతతికి చెందిన 15 లక్షల మంది బ్రిటన్లో నివసిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే బ్రిటన్, భారత్ల స్నేహ సంబంధం మరింత దృఢమయ్యేందుకు మోదీ పర్యటన బాటలు వేయాలని అంతా కోరుకుంటున్నారు. అలానే వాణిజ్య బంధం సహా అంతర్జాతీయ సంస్థల్లో భారత ప్రాతినిధ్యంపై బ్రిటన్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరిగే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అంతర్జాతీయ వేదికలు సహా అగ్రరాజ్యాల అధినేతల్ని ఒప్పించేందుకు శ్రమిస్తున్న మోదీ బ్రిటన్ సహకారం కోరనున్నారు. ఇదే జరిగితే భారత్ చిరకాల వాంఛ తీరేందుకు మార్గం సుగమమవుతుంది. బ్రిటన్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ నెల 15, 16 తేదీల్లో టర్కీలో G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ప్రపంచీకరణ ఊపందుకుంటున్న తరుణంలో ఓ దేశం ఆర్థిక విధానాల్లో తెచ్చిన మార్పులు మరో దేశంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సవాళ్లు కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఆవిర్భవించిన G20 వేదికపైన మన వాణిని సూటిగా వినిపించనున్నారు. పోటాపోటీగా కరెన్సీ విలువ తగ్గించుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావం దృష్ట్యా ఇలాంటి చర్యలకు తీసుకోకూడదని ప్రధాని మోదీ బలంగా వాదించనున్నారు. నల్లధనం, పన్ను ఎగవేత తరహా సమస్యలపై పోరాటానికి అంతర్జాతీయ సమాజ సహకారం కోరడంపైన మోదీ G20 శిఖరాగ్ర సమావేశంలో దృష్టి పెట్టనున్నారు. విదేశాల నుంచి అత్యధిక నగదు బదిలీ అవుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచినందున అంతర్జాతీయ లావాదేవీలపై విధించే రుసుము తగ్గింపు కోసం ప్రధాని పట్టుబట్టనున్నారు. గతంలో లావాదేవీ విలువలో 10% ఉన్న రుసుము భారత్ ఒత్తిడి వల్ల 7.5% దిగొచ్చింది. ఆ మొత్తం 2030 నాటికి 3% తీసుకురావడంపై మోదీ దృష్టి సారించనున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో నిర్ణయాలు చేయడం సహా ఓటింగ్ ప్రక్రియలో వర్ధమాన దేశాలకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల అమల్లో జాప్యంపైన G20 సదస్సు వేదికగా ప్రధాని ఆందోళన వ్యక్తం చేయనున్నారు. G20 సదస్సు కోసం వచ్చే అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా ఇతర దేశాధినేతలతో విడివిడిగా భేటీ కానున్న మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. G20 శిఖరాగ్ర సదస్సు తరువాత ఈ నెల 18 నుంచి 22 వరకు మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ఈ మధ్యకాలంలో ఆసియాన్ భారత్కు ప్రధాన భాగస్వామిగా ఆవిర్భవించింది. 2011లో ఆసియాన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సత్ఫలితాలిస్తోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఆసియాల మధ్య వాణిజ్యం గణనీయంగా 41% పెరిగింది. ప్రస్తుతం అది $8,000 కోట్ల చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాణిజ్యం $10,000 కోట్ల చేరే అవకాశముంది. భారత్, ఆసియా బంధం మరింత క్రియాశీలకంగా మారేందుకు ఈ సదస్సు దోహదం చేయనుంది.
వాతావరణ మార్పులపై ఈ నెల 30న ప్యారిస్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. కర్బనోద్గారాల విడుదలపై అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యత వహించాలని వర్ధమాన దేశాలు వాదిస్తుంటే భారత్, చైనాలే ఆ బాధ్యత తీసుకోవాలని అగ్రరాజ్యాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ భిన్న వాదనల దృష్ట్యా సదస్సులో చర్చలు వాడి వేడిగా జరిగే సూచనలున్నాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ మీద ఈ సమావేశం ప్రభావం పడనుంది. మోదీ ఫ్రాన్స్ నుంచి తిరిగొచ్చిన తరువాత రష్యాలోనూ పర్యటించే అవకాశముంది. మనం 70% పైగా రక్షణ ఉత్పత్తులు రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. అనేక విషయాల్లోనూ రెండు దేశాలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నాయి. బ్రిక్స్ వంటి వ్యవస్థల ద్వారా మరో ప్రపంచం ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సుదీర్ఘ విదేశీ పర్యటనల ద్వారా మోదీ దౌత్యబంధం మరింత విస్తృతం చేయనున్నారు. ఈ సమావేశాల ద్వారా భారత్కు ప్రపంచ అవసరం ఎంత ఉందో, అదే సమయంలో భారత ప్రభావం లేని సమాజం ఊహించడం కష్టమేనని స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ చేస్తున్న వరుస విదేశీ పర్యటనలపై ఎన్నో విమర్శలు. ఈ స్థాయిలో దేశాలు తిరగాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు. కానీ వాటన్నింటికీ మారుతున్న ప్రపంచ గమనమే సమాధానం. ఆర్థిక, సైనిక సామర్థ్యం దృష్ట్యా అనేక దేశాలు విదేశీ విధానాలకు కొత్త రూపమిస్తున్నాయి. సమీకృత ఉత్పాదక వ్యవస్థ రూపంలో దేశాల మధ్య ఆర్థిక బంధం దృఢపడుతోంది. ఒక ఉత్పత్తికి సంబంధించి విడిభాగాల తయారీ ఒక దేశంలో జరిగితే వాటి కూర్పు మరో దేశంలో జరుగుతోంది. ఈ ప్రక్రియ వల్లే ముడి పదార్థాలు, మానవ వనరులు సమర్థంగా వినియోగించుకునే వీలు కలుగుతోంది. ఇప్పటి వరకు ఈ తరహా వ్యవస్థలో భారత్ భాగస్వామ్యం అంతంత మాత్రమే. 2011లో ప్రపంచ విడిభాగాల ఉపకరణాల వాణిజ్యంలో భారత్ వాటా 1.18% మాత్రమే. ఆ ఏడాది చైనా వాటా 12.61%. ఈ లోటు భర్తీ చేసేందుకు విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు మోదీ. ప్రపంచ వేదికపైకొస్తున్న కొత్త శక్తులన్నింటితో ఏకకాలంలో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. సమీకృత ఉత్పాదక వ్యవస్థలో భాగస్వామ్యం పెంచుకునేందుకు, పెట్టుబడులు ఆకట్టుకునేందుకు దౌత్యమంత్రం జపిస్తున్నారు. రాష్ట్ర విభజన, నైరాశ్యంలో 5 కోట్ల మంది, అంతలో ఎన్నికలు, బాబే సమర్థుడంటూ ఆయనకే పట్టం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తెలుగుదేశం, జాతీయ పార్టీగాను ఆవిర్భావం, 16 నెలల పాలన, అమరావతి నిర్మాణం సహా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మరెన్నో లక్ష్యాలు, ఇంకెన్నో గమ్యాలు. ఇవన్నీ సాధించాలంటే ఏళ్లుగా పార్టీని భుజాన మోస్తున్న కార్యకర్తల ద్వారానే సాధ్యం. గతంలో పార్టీని నిర్లక్ష్యం చేసి భారీ మూల్యం చెల్లించుకున్న చంద్రబాబు ఈసారి ఆ తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయపరుస్తూ క్షేత్రస్థాయిలో మరింత బలీయంగా మారాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. శ్రీవారి పాదాల చెంత పసుపు సభ ఏర్పాటు చేసి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తొలి అతిపెద్ద పార్టీ సభ ఇదే. అస్పష్టమైన విధానాలతో, బలహీన నాయకత్వంతో ప్రతిపక్షం ప్రజల్లో చులకన అవుతున్న తరుణంలో మరింతగా ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోవాలి, 2019లో ప్రభుత్వ సానుకూల ఓటుతో అధికారం ఎలా నిలబెట్టుకోవాలన్న అంశంపై కూడా పార్టీ నాయకత్వం మేధోమథనం నిర్వహించనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సభలో అయినా 16 నెలలుగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై అగ్రనాయకత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశలో తెలుగు తమ్ముళ్లున్నారు. మళ్లీ ఎన్నికలకు 3.5 ఏళ్ల సమయం ఉంది. అయినా ఇప్పట్నుంచే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించారు చంద్రబాబు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వంపైనే దృష్టి సారించి పార్టీని నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకున్న అనుభవాల నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పులకు తావివ్వకుండా పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా 2 రోజుల పాటు తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 450 మంది మాత్రమే హాజరయ్యే ఈ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై విస్తృత స్థాయి చర్చ జరగనుంది. ముందుకు మనం పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి, 2019 ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో కూడా విజయపథంలో పార్టీని నడిపించడానికి అన్ని పార్లమెంట్ స్థానాలు, అన్ని అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని మండలాలు, అన్ని గెలుపొందడానికి కూడా, మున్సిపాలిటీలు గెలుపొందడానికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా చేసే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సదస్సుని, ఒక దిశానిర్దేశ సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయడము. ఇది మేమందరూ సార్ చెప్పినటువంటి
చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అమలు పరుస్తున్నాము. అమలు పరిచినప్పుడు వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. 2 రోజుల పసుపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, పురపాలక, నగరపాలక సంస్థల చైర్మన్లు, పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. నూతన రాజధాని నిర్మాణ సారథిగా, ముఖ్యమంత్రిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బాబు ఈ సభ కోసం 2 రోజుల సమయం కేటాయిస్తున్నారంటే సదస్సుకున్న ప్రత్యేకత ఎంతో వేరే చెప్పనక్కర్లేదు. 20 నుంచి 30 తారీఖు వరకు 10 రోజులు చైతన్య యాత్రలు పెట్టబోతున్నాం. వాటి మీద చర్చిస్తాం, రాష్ట్ర పరిపాలన మీద చర్చిస్తాం, పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేయటంలో ఏ రకమైన పాత్ర పోషించాలి, బోత్ పార్టీ అండ్ గవర్నమెంట్ రెండు కూడా ఎలా అనుసంధానం చేయాలి, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఒక బ్రహ్మాండమైన అవుట్కమ్ రాబోతుంది. 2 రోజుల పాటు సాగనున్న సదస్సులో పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కార్యకర్తల కృషి, ఏడాదిన్నర వ్యవధిలో పాలనాపరంగా చేపట్టిన పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తల భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి ప్రసంగం సాగనుంది. అనంతరం రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి వచ్చిన నేతలతో జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులు 5 విడివిడిగా సమావేశమై ప్రభుత్వ తీరు, పార్టీ ప్రమేయం అంశాలపై చర్చించి నివేదిక తయారు చేస్తారు. ఈ సమయంలో మిగిలిన జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి పార్టీ స్థితిగతులు అడిగి తెలుసుకుంటారు. వీటితో పాటు పార్టీ సంస్థాగతపరమైన అంశాలు తొలి రోజు చర్చకు రానున్నాయి. వీటికి సన్నాహకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో అమలవుతోన్న పథకాల పట్ల ప్రజాభిప్రాయం, నాయకుల వ్యవహార శైలిపై కార్యకర్తల నుంచి సమాచారం సేకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి తయారు చేసిన నివేదికలపై 2 దిశానిర్దేశ సదస్సులో కూలంకుషంగా చర్చించనున్నారు. గ్రామస్థాయిలో సదస్సులు, మండల స్థాయిలో సమావేశాలు, జిల్లా స్థాయిలో సమీక్షల నిర్వహణపై పార్టీ అధినాయకత్వం మార్గనిర్దేశకాలు, అమలు తీరు సమీక్షించనున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైకాపా పనితీరుపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎప్పటికీ ఎగరాలంటే ఏం చేయాలన్న వ్యూహాలపై కూడా కూలంకుషంగా చర్చించనున్నారు. కింద కార్యకర్త దగ్గర నుంచి పైన జాతీయ స్థాయి నాయకుడి వరకు కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ వే, దిస్ ఈజ్ అవర్ పాత్, దిస్ ఈజ్ అవర్ లైన్, వీ హ్యావ్ టు గో లైక్ దిస్ అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ ది స్టేట్. ప్రతిపక్ష నాయకుడు లాస్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఈజ్ పార్టీ కేడర్. ప్రతిపక్ష నాయకుడు ఈ విల్ డూ ఫైట్ చేయగలనే ఉద్దేశం కూడా లేదు. రాబోయే రోజుల్లో ఏకపార్టీ పాలన జరగబోతుంది రాష్ట్రంలో. అది తెలుగుదేశం పార్టీ పాలన మాత్రమే జరగబోతున్న నేపథ్యంలో దిస్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి, వివాదాలకు తావు లేకుండా రైతులను ఒప్పించి సమీకరించడం, శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించడం వంటి అంశాలతో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పార్టీ పట్ల సానుకూలత పెరిగిందని నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధి కేంద్రీకృతమవుతోందని, సీమ వెనుకబాటు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని సీమ జిల్లాల్లో వ్యాప్తి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని పార్టీ అధిష్టానం భావిస్తుంది. పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా సాగుతున్న ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు. తప్పకుండా మన రాయలసీమలో తిరుపతిని, ఆంధ్రాలో విజయవాడని, ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని మూడింటిని మూడు కన్నులుగా ఒక త్రిమూర్తిలాగా ఎంచుకొని మూడింటిని సమదృష్టితో ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు. రాయలసీమకు మన గవర్నమెంట్ ప్రస్తుతం ఈ రాష్ట్రము తెలుగుదేశం పరిపాలన వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి మేము ముందుంటామని భావిస్తాం. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కొరబడుతున్న తీరు గుర్తించిన అధినాయకత్వం కార్యకర్తల్ని సంతృప్తిపరిచే రీతిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగమే జన్మభూమి కమిటీల ఏర్పాటు. తొలి రోజుల్లో కమిటీల ప్రాధాన్యత గుర్తించని నేతలు ఆషామాషీగా తీసుకోవడం, అసలైన కార్యకర్తలకు చోటు కల్పించకపోవడం జరిగాయి. పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నేతల నిర్లక్ష్యాన్ని, వారి తీరుతో పార్టీకి కలిగే నష్టం వివరంగా చర్చించి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన తీరు సదస్సులో నిర్దేశించనున్నారు. ఎన్నాళ్లుగానో కార్యకర్తల్ని ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల పందేరానికి సిద్ధంగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే 16 నెలలుగా భర్తీ కాలేదు. మార్కెట్ యార్డు పాలక వర్గాలు, ఆలయ పాలక మండళ్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు వంటివి ఈ కోవలోకి వస్తాయి. ప్రజలకి సుపరిపాలన అందించాలి. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చెప్తున్న
పనులన్నీ జరగాలి. తద్వారా ఈ పార్టీని సేమ్ టైం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికలు 2019, 2024, 2029 ఎదురులేని శక్తిగా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ నడిపించడం కోసం ఇది ఫౌండేషన్గా భావిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 56 కార్పొరేషన్లకు చైర్మన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ప్రతి సంస్థకు చైర్మన్తో పాటు మరో 5 వరకు సభ్యుల్ని నియమించవచ్చు. ఈ లెక్కన మొత్తంగా 336 మంది కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవుల్లో అవకాశం కల్పించవచ్చు. మొత్తం 179 మార్కెట్ కమిటీల్లో పార్టీ ఖరారు చేసినవి 150 వరకు ఉంటే వాటికి ప్రభుత్వపరంగా మోక్షం లభించక అనేకం ఖరారు కోసం వేచి చూస్తున్నాయి. జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థలు 13 జిల్లాలకు ఒక్కోటి చొప్పున 13 ఉండగా సగం పదవులైనా భర్తీ కాలేదు. ఇక నియోజకవర్గ, మండల స్థాయిల్లో దేవాలయ కమిటీలు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు, నీటి సంఘాలు, జన్మభూమి కమిటీలు 17 వరకు ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వీటిలో నీటి సంఘాలు, జన్మభూమి కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు భర్తీ కాగా మిగిలిన వాటిలో పదవుల కోసం కార్యకర్తల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో మిత్రపక్షం భాజపా నేతలకు అవకాశాలు కల్పించాల్సి ఉండటం కూడా క్షేత్రస్థాయిలో సమస్యగా మారింది. మాకు తెలుసు ఈ రాష్ట్రంలో స్టేట్ కార్పొరేషన్ పదవులు ఎన్ని ఉన్నాయి, ఆశిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక నియోజకవర్గంలో ఎన్ని పదవులు ఉన్నాయి, ఆశిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ సమన్వయం చేయడం, సాటిస్ఫై చేయడం జరగదు. కానీ అందులో ఎవరైతే మెరిట్ ఉందో, మెరిట్ ఉన్న వాళ్ళకి తప్పక గుర్తించి నామినేట్ పదవులు ఇస్తారని చెప్పడానికి ఆ ప్రయత్నాలు అయితే ముమ్మర స్థాయిలో జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత శాసన మండలి పదవుల భర్తీ మాత్రమే కొద్దో గొప్పో నేతల్ని సంతృప్తి పరిచిందని చెప్పాలి. దశలవారీగా వచ్చిన ఎమ్మెల్సీ పదవులు మండలిలో తెలుగుదేశం బలాన్ని అనూహ్యంగా పెంచుకునేలా చేశాయి. ఈ పదవుల భర్తీలో కొంతమంది వరకు 10 ఏళ్ల ప్రతిపక్షంలో పోరాడిన వారికి అవకాశం దక్కగా మరికొంతమందికి మాత్రం ఆఖరి నిమిషంలో వేరే పార్టీల నుంచి తెలుగుదేశంలో చేరిన వారికి దక్కటం పట్ల శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రివర్గ విస్తరణ విషయానికొస్తే ఏడాది నుంచి సీనియర్ నేతలను ఊరిస్తూనే ఉంది. మరో 6 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా 6 నెలల తర్వాత విస్తరణ అని, ఏడాది తర్వాత విస్తరణ అంటూ అలా సాగుతూనే ఉంది. ఈ సదస్సు తర్వాత ఈ అంశాల్లో ఒక స్పష్టత వస్తుందని నియోజకవర్గ స్థాయి నేత నుంచి కార్యకర్త వరకు అందరి మదిలో ఒక ఆశ మెదులుతూనే ఉంది. కార్యకర్తల అభీష్టాన్ని బాబు మన్నించి మంచి కబురు చెప్తారని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.